తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈయనెవరో మనకు తెలిసే ఉంటుంది. తీర్మాన్ మల్లయ్య గారు. ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే తెలంగాణలో ఈయన జర్నలిస్టా ఎమ్మెల్సీయా అనేది అర్థం కాని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ ప్రజానికం ఉంది. ఈరోజు ఈయన పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఈయన వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాల పట్టభద్రులు ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తి. ఈయన ఒరిజినల్గా ఈయన గెలవలేదు. 50% ప్లస్ 1 ఓట్ ఈయనకు రాలేదు. అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఈయన గెలిచినట్టుగా ప్రకటించింది. కానీ ఈయన తర్వాత ఉన్న అభ్యర్థులు దీని మీద ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు నేను ఒక్కరిని ఇచ్చిన. ఇవాళ దాని తర్వాత నిలబడ్డాడు కూడా ఎవరు కనబడతలేదు. సరే, అది వేరే విషయం. ఈరోజు ఈయన విద్యార్థులు దాదాపు ఇప్పటికీ గురుకుల విద్యార్థులు 49 మంది ఈరోజు మరణించారు. ఇప్పటి వరకు ఇంకెక్కువనే అయినరు. కానీ నేను ఇచ్చిన డేటా ప్రకారము నేషనల్ ఎస్సీ కమిషన్లు ఇచ్చిన వాళ్ళు నోటీసులు పంపినరు, మిస్ ఛార్జీలు పెంచారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే విధంగా ఉంది. కానీ ఒక్క కుటుంబాన్ని కూడా ఒకరిని కూడా పరామర్శించలేదు. నంబర్ 1. 29వ జీవోలు దాదాపు 3-4 నెలల పాటు ఇక్కడ పెద్ద ఉద్యమం చేశారు. అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇదంతా ఏ రోజు కూడా రాలేదు. వాళ్ళ దిక్కు నిలవలేదు, వాళ్ళ బాసరగా నిలవలేదు, వాళ్ళ ఉద్యమానికి మద్దతు తెలపలేదు. అరెస్ట్ అయిన వారిని కనీసం వాళ్ళు వినిపించే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఈరోజు అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి ఇది హెబ్రోన్ చర్చ్. ఇక్కడ నిన్న దినాన నాకు రాత్రి 11 గంటలకు ఈ వీడియో రావడం జరిగింది. రాత్రి మొత్తం అక్కడ స్థానికులు మొత్తం నిలదీసి ఇక్కడ ఏం పని కోసం వచ్చినామని వీళ్ళు ఈ వీడియో జర వైరల్ అయిపోయింది. అయితే ఈయన చేయాల్సిన పని ఏంది, చేస్తున్న పని ఏంది అంటే 49 మంది విద్యార్థులు చనిపోతే అక్కడ డబ్బులు రావు. వాళ్ళ కోసం నిలబడితే 29 జీవో కోసం కొట్లాడితే వాళ్ళకు లేదు, నాకేం లాభం లేదు. కానీ లాభం లేని దగ్గర నేను పోను, లాభం ఉన్న కాడికే నేను వస్తా అనే ఉద్దేశంతో ఈ రోజు ఈయన నిలబడ్డాడు. మరి మద్దతుగా ఎవరికి వచ్చిండు, ఎవరి కోసం వచ్చిండు, ఎవరి తరపు నిలబడ్డాడు ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇది ఇదిగో ఈయనకు మద్దతుగా వచ్చి ఈయన తాళం వేసుకొని లోపల ఉన్నాడు. ఈయన పేరు వీరాచారి. మొత్తం తాళాలు వేసి బయటికి వెళ్ళగొట్టిండ్రు అసలు ఉండేటోళ్ళను. ఆయనకు మద్దతుగా తీర్మాన్ మల్లయ్య గారు వచ్చారు. మళ్ళీ ఈయన బాజాప్తా ఇప్పుడు లోపల ఉన్న ఎవరైతే తీర్మాన్ మల్లయ్య మద్దతు తెలుపుతారో ఏసీపీ మీద మాట్లాడుతుంది. ఏసీపీ గారిని పబ్లిక్ లో చిక్కడిపల్లి ఏసీపీ గారిని పబ్లిక్ లో నువ్వు నా ఫోన్ లేపుతలేవేందని బెదిరించినట్టుగా మాట్లాడినట్ట. ఎందుకంటే అక్కడ ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ చూపియనికి, అంటే ఈయన దమ్ము, ఈయన ధైర్యము అక్కడ ప్రదర్శించడానికని ఒక ఏషం వేసాడు. ఇగో ఈయన ఏసీబీ గారు బయటికి రా తాళం తీసి అంటే ఏమంటుండో చూడు సార్. చూసినావా? తాళం తీయను అని అంటుండు. ఎవరి ధైర్యంతో అంటుండు, ఎవరి ధైర్యంతో అంటుండు అంటే మీకు చూపిస్తా ఇప్పుడే. ఈయన ధైర్యంతో అంటుండు. అట్లా అన్నాడు. నువ్వు ఆయనకు మద్దతుకు వచ్చినావు కాబట్టి ఇక్కడ రాత్రి వరకు ఉన్నాడు. ఇక్కడ ఏం పని నాకు ఒక ఎమ్మెల్సీకి? ఎమ్మెల్సీయా జర్నలిస్ట్? ఫస్ట్ నువ్వు చెప్పు. నేను ఎమ్మెల్సీ అని సంబోధించానా, జర్నలిస్ట్ అని సంబోధించానా అని అర్థమైతే లేదు. అందుకని జర్నలిస్ట్ ఫైల్స్ అని చెప్పి తీస్తున్నా. జర్నలిస్ట్ ఫైల్స్ నాకు సంబంధం లేదు. నేను నా న్యూస్ లో నేను వార్త చదువుతలేను. ఇక నేను ప్రజల కోసమే ఉంటా, నేను వాళ్ళ తరపున నిలబడతా, వాళ్ళకి అండగా ఉంటా అని చెప్తే నువ్వు మాట్లాడు. నువ్వు 100% సెటిల్మెంట్ల కోసం, పైసల కోసం ఈరోజు దందాలు చేస్తున్నావు. దానికి ఇంత పెద్ద ప్రూఫ్ ఇక ఏం అవసరం లేదు. జర్నలిస్ట్ అయితే దగ్గర కెమెరా ఉండాలి కదా, జర్నలిస్ట్ అయితే నీ ఛానల్ రావాలి కదా. మరి ఎమ్మెల్సీ హోదాలు వస్తే నువ్వు హోదాలో మాట్లాడలే కదా. ఇక్కడ ఎమ్మెల్సీగా నీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇక్కడ ఏం పని? ఇలా ఉన్న పని ఏంది? ఆ 3 జిల్లాలలో బొచ్చడంత పని ఉంది. ఆ పని వదిలేసి ఇవాళ పొద్దుమాపు సరే గ్రాడ్యుయేట్ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ తరపున నిలబడాలి. వాళ్ళ తరపున నువ్వు గలాని పోయి వాళ్ళ బాధలు, వాళ్ళ సాధకాలు అని నువ్వు వినిపించే ప్రయత్నంలో నువ్వు ఉండాలి. కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఈ దుకాణం అంతా బంద్ చేసి ఈ దుకాణం తెలుసుకున్నాడు. ఇట్లా తిరగబడ్డందుకు ఆడ ఉన్న వాళ్ళందరూ తిరగబడ్డారని మనకున్న సమాచారం. ఇంకో ఇక్కడ కూడా ఉన్నాడు చూడు. ఇగో 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 ఒక
ఈడున్నాడు చూడండి ఇక్కడ రౌండ్ అప్ ఒక్క నిమిషం. ఏం పని చెప్పండి నాకు ఇక్కడ, మీరు ఒకసారి జాగ్రత్త చూడండి. ఇగో ఇక్కడ ఉంటాడు, ఇగో ఇగో ఇక్కడ ఉన్నాడు, ఇగో ఇగో ఇగో. ఓకేనా? ఇది పద్ధతి, ఇది పరిస్థితి. అర్థమైందా? జర్నలిజం ఒక దిక్కు ఎమ్మెల్సీ అని చెప్పుకుంటారు, ఒక దిక్కు ఎమ్మెల్సీ అని చెప్పుకుంటారు. ఇగో కనబడుతుంది కదా, ఇగో ఈయన దీపక్ జాన్ అంటే ఆయన కార్పొరేషన్ చైర్మన్. ఆయన వచ్చి మాట్లాడుతుంది చేస్తుంది. ఈయనకి ఏం పని? సెటిల్మెంట్ బ్యాచ్కి ఏం పని ఇక్కడ? ఏం లేదు. ఇలా ఆయన దగ్గర బాగా దండుకున్నారు, పెట్టుకున్నారు. ఇలా డబ్బులు వస్తాయి, సెటిల్మెంట్ చేస్తే వేసుకపోదామని చెప్పేసి వీరాచార్య తరపున వచ్చిందంట. పోలీసులు తాళం వేసుకొని లోపల ఉన్నారంట. ఏసీపీ గారితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంట. ఆడ ఉన్న సిఐ గారికి ఏమో చెవులలో చెప్పిపోయిందంట. అదే దాని ఏందని. కాబట్టి ఫస్ట్ మీరు ముసుగు తీయండి. మీరు జర్నలిస్ట్ ఉంటుండ్రా, ఎమ్మెల్సీ ఉంటుండ్రా? రెండు ఉంటుండ్రంటే నడవదు ఇక్కడ. రెండు పెట్టుకున్నామనంటే నువ్వు 100% బ్లాక్ మెయిల్డే. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళని రియల్ గా చెప్తున్నా, ఈ రోజు బ్యూరోక్రాట్స్ ఎంత అవినీతి పరులైందంటే జర్నలిస్టు కూడా అదే విధంగా తయారైపోయారు. మొన్ననే చూసిన మన నరసింహారెడ్డి చరిత్ర. నరసింహారెడ్డి ఒక కబ్జా గురించి, నరసింహారెడ్డి దేని గురించి కూడా మాట్లాడలేదు. నిన్న ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటాడు, హైకోర్టులో సుబ్బారెడ్డి మీద నిలబడి గెలిచినా అని చెప్పేసి నరసింహారెడ్డి బాజాబ్తా చెప్పుకుంటాడు. అసలు నీకు ఆ జాగ ఎక్కడిది? ఆ పైసలు ఎక్కడి? 200 కోట్ల విలువ చేసి ఆ భూమిని పైసలు ఎట్లా పెట్టి కొన్నావు? నీవెవరిచ్చిండ్రు? మీ తాత ముత్తాతలకెళ్ళి మీ కుబేరులా, మీ జమీందారు ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళి వస్తే అంత కాస్ట్ పైసలు? ఒక మామూలు జర్నలిస్ట్ కు అన్ని కోట్ల రూపాయలు, 200 కోట్ల విలువైన భూమికి ఏ విధంగా వస్తుంది? మళ్ళా మీడియా వాళ్ళే దాన్ని మొత్తం ట్రోల్ చేసి పంపుడు. ఆయన గురించి ఒక వార్త కూడా వేయలే. తీర్మాన్ మల్లె నరసింహారెడ్డిది ఒక్క వార్త కూడా వేయలే. వేరేవాళ్ళైతే ఈ పాటికి పుంకాలు. ఎందుకంటే ఇదంతా ఒకటే బ్యాచ్, ఇదంతా సెటిల్మెంట్ బ్యాచ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మోచేతుల కింద పనిచేసేటువంటి వాళ్ళు చిన్న మళ్ళా దీనికి మధ్యలో వేం నరేందర్ రెడ్డి ఫోన్లు అంట. దీనికి గంట ఫోన్ అంట వేం నరేందర్ రెడ్డి. అక్కడ మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరం కొట్టిందంట. కాబట్టి ఇసోటి వారికి మీరు నిలబడుతుండ్రు, ఇసోటి పనులు చేస్తుండ్రు. అందుకనే జర్నలిస్ట్ తెలంగాణలో మన అందరికంటే గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు వీళ్ళకంటే ఎక్కువ ఈ రోజు మరి ప్రతి దానిలో తలదూర్చి మరొక సెటిల్మెంట్ బ్యాచ్ లెక్క మరో నయం గ్యాంగ్ లెక్క వీళ్ళు మోపైంది. ఇక్కడ ఖచ్చితంగా మోపైండ్రు. వీళ్ళకి ఏ వార్తలు కావాలో అవే రాస్తారు, తర్వాత అక్కడికి పోతారు. వీళ్ళు మీడియాను చూసే జనాన్ని భయపెట్టిస్తుండ్రు, మీడియాను చూపెట్టే పబ్లిక్ ను భయపెట్టిస్తుండ్రు, మీడియాను చూపించే రాజకీయ నాయకులను, బ్యూరోక్రాట్స్ ను భయపెట్టిస్తుండ్రు. ఇది కూడా అందులో భాగమే. కాబట్టి ఇది వీళ్ళ చరిత్ర. దినమంతా ఉండి అక్కడ సెటిల్మెంట్ చేసే స్థాయికి వచ్చినారంటే మీరు అర్థం చేసుకోండి. హెబ్రోన్ చర్చ్ కూడా వీళ్ళకి ఏం పని? వీళ్ళు చేయాల్సిన పని ఏంది, వీళ్ళు చేస్తున్న పని ఏంది ఆలోచిద్దాం. ఖచ్చితంగా జర్నలిస్ట్ ఫైల్స్ అనేది కొనసాగుతుంది. వీళ్ళు ఎక్కడ ఏమేమి అక్రమాలు చేసిందో రవిప్రకాష్కి వెళ్ళి మొదలుపెట్టి, నరసింహారెడ్డికి వెళ్ళి మొదలుపెట్టి, తీర్మాన్ మల్లయ్యకి వెళ్ళి మొదలుపెట్టి ఎవరు బినాయింపు కాదు. ఎవరు తప్పులు చేసినా నీకు తెలుస్తాం. తప్పు చేసిన వాళ్ళ వార్తలు మీరు ప్రచురం చేయకుంటే మీ గురించి మేము ప్రచారణ చేస్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.